తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన అడ్డంకులు తొలగిపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరాయి. ఇవాళ మధ్యాహ్నానికి 31 జిల్లాల నుంచి రిజర్వేషన్ల గెజెట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్కు అందినట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల నుండి డిపిఓలు 3 సెట్ల గెజెట్ కాపీలను పంచాయతీరాజ్ కమిషనరేట్లోని హెల్ప్ డెస్క్లో అందజేశారు. పంచాయతీరాజ్ అధికారులు ఈ గెజెట్ కాపీలను పరిశీలించి వాటిని 3 ప్రధాన విభాగాలకు అందజేశారు. ఒక సెట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరొక సెట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణరావుకు, మిగిలిన కాపీలను రికార్డుల కోసం ఉంచారు. రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఏసీ గార్డ్స్లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సాయంత్రం 6:15 ప్రెస్ మీట్ నిర్వహించినట్లు మీడియాకు సమాచారం అందింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుండగా ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకొని ఎస్ఈసికి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్లో ఎస్ఈసి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తేదీలు, నామినేషన్లు, దాఖలాలు, పోలింగ్, కౌంటింగ్ తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత అక్టోబర్లో 3 ఫేజులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా బీసీ రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలు ఆగిపోయాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల కాగానే నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కానుంది.